ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 19వ అధ్యాయము 4వ వచనము. ధనము గలవానికి స్నేహితులు అధికంగా నుండును, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును. హల్లెలూయా. చూడండి, ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉండునంట. నిజమే కదా. మరి ధనం ఉంటే స్నేహితులు పిలవకపోయినా వస్తారు, ధనం ఉంటే పిలవకపోయినా బంధువులు వస్తారు, ధనం ఉంటే చెప్పకపోయినా ప్రేమ ఆప్యాయత చూపిస్తారు, ధనం ఉంటే నీ చుట్టూ అనేక మంది జనములు ఉంటారు. ధనం ఉంటే నువ్వు ఏం చెప్తే అది, నువ్వు చెప్పిన మాట ప్రతి ఒక్కరు వింటారు. అదే ధనము పోతే, దారిద్రత నీ నెత్తి మీదకి వస్తే ఏమవుతుందంట, స్నేహితులు దూరం అయిపోతారంట, బంధువులు రారు. దారిద్ర్యం నెత్తి మీద ఉన్నప్పుడు నువ్వు ఎంతగా ప్రేమగా ఆప్యాయతగా చూసిన వ్యక్తులు ఎవ్వరూ కూడా నిన్ను పలకరించరు. నీ చుట్టూ తిరిగిన జనములందరూ కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ధనము కోల్పోయినావు కదా, నీ దగ్గర ఏమీ లేదు, శూన్యం కదా. మరి ఈ లోకం కూడా ఏం చూస్తుందంటే ధనం ఉంటేనే, డబ్బు ఉంటేనే ఈ లోకం కూడా మర్యాదిస్తుంది. డబ్బు లేకపోతే లోకమే కాదు కదా, ఎవ్వరూ మర్యాద ఇవ్వరు. అంతెందుకండి, ధనం ఉంటే సంఘంలో ఎవరైనా మర్యాదిస్తారు, ధనము లేకపోతే చర్చిలో కూడా ఎవరూ మర్యాద ఇవ్వరండి, విశ్వాసులు కూడా మర్యాద ఇవ్వరు. ధనం ఉంటేనే అందరు, ఎందుకంటే ధనానికి అంత ఎఫెక్షన్స్ పెట్టేసుకున్నారనమాట. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియ కుమారుడా కుమార్తె, ధనమున్నా లేకపోయినా, దారిద్రత నీ నెత్తి మీదకి వచ్చిన, నువ్వు హీన స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, నీ చెయ్యి విడిచిపెట్టి దాటిపోయే దేవుడిని నేను కాదంటున్నాడు. నీ చెయ్యి పట్టుకుని ఉండేవాడినే దేవుడిని అంటున్నాడు. కానీ నువ్వు నా వైపు తిరిగి, నా మాటలు గైకొని, నా వాక్యం నీ హృదయంలో ఉంచుకున్న ఎడల నేను నీ వైపు తిరుగుతును, నేను నీ వైపు వద్దును, నేను నీ గురించి మాట్లాడను, నీ పేరు నేను తలుచుకుందును అంటున్నాడు దేవుడు. నా ఆపేక్షల కోసము ఎంతమంది పరిగెడుచున్నారు. మార్నింగ్ లేచారంటే ధనమని, ఆఫీసులని, ఉద్యోగాలని, వ్యాపారాలని, నిమిషము కొంతమందికి అయితే తినడానికి కూడా ఖాళీ ఉండదు, ఒకటే పరిగెడతారు. ఎందుకంటే ధనము, మరి ఖర్చులేమో ఎక్కువైపోయినాయి, ధనము రాబడి తక్కువ. అదే రీతిగా ఉంటున్నాడు. కానీ చూడండి, దారిద్రత ఉన్నవారిని ఎవరు పట్టించుకోరు, ధనము లేని వారిని ఎవరు చూడరు. కానీ నిజంగా ప్రియ సంగమా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు కావాలనుకునే దేవుడు. కానీ ధనాన్ని పక్కన పెట్టి, ఈ లోకాశలను పక్కన పెట్టి దేవుడే కావాలనుకుంటే కనుక ఆ దారిద్రత అంతా కూడా నీ పాదాల కింద ఉంటుంది. ధనము లేదని బాధపడుచున్నావా, ఉద్యోగం లేదని కృంగిపోతున్నావా, ఎవ్వరూ కూడా నీ మాట వినట్లేదని మరి చింతిస్తూ వేదనతో గురి అన్నావా, దేవుడు చెప్తున్నాడు, నీవు నా వైపు తిరుగు, నీవు నా మాటలు గైకును, నువ్వు నా వాక్యము నీ హృదయంలో ఉంచుకో, నీ సమస్యలన్నీ కూడా దేవుడు అంటున్నాడు నీ పాదాల కింద పెడచా అంటున్నాడు. నీ పాదాల కింద మణిగి ఉంటాయి నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటున్నాడు దేవుడు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప దేవుడు మనతో ఇంత గొప్పగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనం రాజా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నావు నా పరమ తండ్రి. అవునయ్యా, ఈ లోకము ధనముంటేనే మర్యాదయ్యా, ఈ లోకము ధనముంటేనే ప్రేమలయ్యా, ఈ లోకంలో ధనముంటేనే ఆప్యాయతలు నా పరమ తండ్రి, ఈ లోకంలో ధనముంటేనే మనుషులు విలువలిస్తారు నా పరమ తండ్రి. అయ్యా, కానీ నా పరమ తండ్రి, ధనము లేని వారిని, దారిద్రతలో ఉన్నవాడిని, పరిస్థితులు బాగోలేని వారిని ఎవరు చూడరయ్యా, ఎవరు పట్టించుకోరు నా పరమ తండ్రి. కానీ నా పరమ తండ్రి, ఎట్టి వాడినైనా నెట్టివేసే దేవుడు నీవు కాదు. ఎంతటి వాడినైనా నా పరమ తండ్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రేమతో ఆప్యాయతో హత్తుకునే దేవుడు నా పరమ తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా పరమ తండ్రి, ధనము కోల్పోయి, ధనము సంపాదించలేక ఎంతమంది నిందలు అవమానాలు పడుచున్నారు నా పరమ తండ్రి. అయ్యా, వారిని నా పరమ తండ్రి మీ వైపు చేర్చుకోండి, మీ హక్కును చేర్చుకోండి. అయ్యా, మీ ప్రేమ చూపించండి నా పరమ తండ్రి. అయ్యా, నా పరమ తండ్రి, వారు మోస్తున్న నిందలు అవమానాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో బద్దలుకొని
కొట్టి అయ్యా మంచి ఆశీర్వాదాల వారికి దయచేయండి. అదే రీతిగా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఈ డైలీ నా ప్రమోతండి ఎస్ఐ ఈ వాక్యాలు ఎంతమందికి అయితే పంపిస్తున్నారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని ఇచ్చిన నా ప్రమోతండి రాజావనం దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ అదే రీతిగా నా ప్రమోతండి దాసుని దాసురాలను జ్ఞాపకం చేసుకోమని, హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.